నమస్కారం. హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కడుగా చేసుకుని పాలన ఉంటుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరవాక పంచాయతీ నందు 21.80 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని మరియు 35 లక్షల రూపాయలతో నిర్మించిన భవనాలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్టమూరు మండలం ఈశ్వరవాక పంచాయతీ నందు 21.80 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని మరియు 35 లక్షల రూపాయలతో నిర్మించిన భవనాలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో నెలకొని ఉన్న సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రారంభించిన ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజలు పలు సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కోరుతూ ఉన్నాం. అదేవిధంగా సర్పంచ్ ఆమలూరు బంగారమ్మ గారిని వేదిక మీద సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, తర్వాత ఈరోజు కేసురాక్ పంచాయతీలో ఏదైతే గ్రామ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా మా నాయకులు, అలాగే పెద్దలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేసీఎల్ కార్యదర్శి మా సేనాయికి, అలాగే వెంకటరమణ గారికి, బషీర్ గారికి, కృష్ణారెడ్డి గారికి, అలాగే పెద్దలు దాడిమేడు సర్పంచ్ గారికి, అలాగే మాజీ ఎంపీటీసీ ముజుగూరు గారికి, ఎక్స్ ఎంపీటీసీ సుబ్బయ్య గారికి, ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు, ముఖ్యంగా ఈశ్వరవాక గ్రామ ప్రజలకు, అలాగే నా సోదరుడు, నా తమ్ముడు నాగార్జున గారికి అందరికి కూడా
పేరు పేరున ధన్యవాదాలు తెలియ. ఈరోజు చిట్టమూరు మండలంలో రైతు సేవా కేంద్రం 27,50,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక రైతు సేవా కేంద్రాన్ని, అలాగే గ్రామ సచివాలయం దాదాపు 30 లక్షలు విలువ చేసే గ్రామ సచివాలయాన్ని ఈరోజు మనం ప్రారంభించాం. అయితే మేము ప్రారంభించినా నాకైతే తృప్తి లేదు. ఎందువల్ల ఇది మా గవర్నమెంట్ జరిగిన పని కాదు. వాస్తవం చెప్తాం మనందరం కూడా. ఇది మా గవర్నమెంట్ మేము పనిచేయాల. ఇది గత గవర్నమెంట్లో జరిగిన పని. ఇంకా మాకు మూసేస్తున్నారు కాబట్టి తప్పదు కాబట్టి ఓపెనింగ్ పెట్టాం. అది కూడా మీకు తెలియాలా. మీరు అనొచ్చు వాళ్ళు ఎవరు చేసిన దానికి తెలుగుదేశం వాళ్ళు ఓపెన్ చేసుకున్నారని. వాస్తవంగా ఇది అందరూ కూడా పనికి మీకు అందుబాటులో ఉండాలని చెప్పి ఈ రైతు సేవా కేంద్రం కానీ గ్రామ సచివాలయం కానీ ఓపెన్ చేసామని మీకు తెలియజేస్తున్నాం. అయితే గతంలో ఈ ఊరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు మా కస్తూరే బాధపడుతున్నట్టు నేను కూడా బాధపడుతున్నా. ఎందువల్లంటే ఈ ఊర్లో అభివృద్ధి జరిగిందంటే గతంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు ఈ గ్రామంలో సిమెంట్ రోడ్డు వేసిన దాఖలాలు లేవు. నేను సిమెంట్ రోడ్లు ఇచ్చా ఈ గ్రామంలో. సరే, ఎందుకో చంద్రబాబు నాయుడు గారు మా కస్తూరే చెప్పినట్టు ఎంతో మంది సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం. ఆరోగ్యం బాగాలేకపోతే ఎంతో మంది చనిపోతే చంద్రన్న బీమా ఇప్పించాం. ఎంతో మంది పొదుపు లక్ష్మి వాళ్ళకి ఎలక్షన్ ముందు కూడా 10,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ అకౌంట్లో వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. కానీ నిత్యం అందుబాటులో ఉన్నా. నేను వస్తూ ఉన్నా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మీ గ్రామానికి కూడా వస్తూ ఉన్నా. ఊళ్ళోకి వస్తున్నా, అరుంధతి వాడికి వస్తున్నా, అర్జున్ వాడికి వస్తున్నా. కానీ ఎందుకో మీరందరూ ఆ రోజు మా పైన అలిగారో ఏదో తెలియదు కానీ మీ అందరూ ముగ్గుమ్మడిగా ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఓట్లేశారు. అయితే నేను తెలియజేస్తున్నా, మీ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుడు మీ గ్రామంలో ఏదైనా చిన్న అభివృద్ధి చేశాడా? ఒక చిన్న సిమెంట్ రోడ్డు వేశాడా? ఒక్కడికి పెన్షన్ ఇచ్చాడా? ఒక్కరు చనిపోతే డబ్బులు ఇచ్చారా చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టు? అలాగే హాస్పిటల్కి ఎవరైనా పోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా ఇచ్చారా? అలాగే మీ గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎప్పుడన్నా మీకు అందుబాటులోకి వచ్చి మీ సమస్యలు ఎప్పుడన్నా తెలుసుకున్నారా? ఏం లేదు. 5 సంవత్సరాలు ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పనిచేయలేదు. వాళ్ళంతా కూడా భూ కబ్జాలకి, ఇసుక్కి, అలాగే సిలికాకి, అలాగే గ్రావిలకి ఇవన్నీ దొంగతనంగా ఎత్తుకొని వాళ్ళు ఆస్తులు పెంచుకున్నారు తప్ప పేదవాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరపాక గ్రామంలో నూతనంగా ప్రారంభించిన రైతు సేవా కేంద్రంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ రైతులకు సబ్సిడీతో విత్తనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిషోర్ నాయుడు, కస్తూరయ్య, జనార్దన్, సునీల్, రాజగోపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా చాలా సంతోషంగా మేము ఉంటున్నాం సార్. ఇది మండలంలో మీ ద్వారా ఇప్పించడం కూడా మాకు సంతోషం. మొత్తం 80 రూపాయలు కేజీ సబ్సిడీ, 44 రూపాయలు దీని ద్వారా గుర్తుపెట్టుకుని చెప్పాలి అందరూ రైతులకి. పట్టుకున్నాడు రంగయ్య గారు చాలా కదా తీసుకుంటారు. చూడను ఓకే. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరవాక మరియు అరవపాలెం పంచాయతీలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. స్థానిక ప్రజల నుంచి అనేక వినతులు అందుకున్నారు. పంచాయతీ పరిధిలో ఉన్న సమస్యలు మరియు వ్యక్తిగత సమస్యలను, భూ సమస్యలను వినతుల రూపంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ప్రజలు అందజేశారు. అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.
లేట్ అవుతుంది ఇప్పుడు చేయలేదు కానీ లేట్ అవుతుంది చేస్తుంది అదే జాగ్రత్తమ్మా గారు దాన్ని తీవేశారు వైఎస్ఆర్సీ హాస్పిటల్ మీ సేవలో ఫోన్ చేస్తే అదే మీ సేవ ఎల్లుండి పెట్టండి పెట్టేది నాకు చెప్పండి ఇంకా ఎక్కువ 50 ఉంటే ఏం బాగాలేదు ఫ్రెండ్స్ చేస్తాడు బాబు గారు 50 అంటే హాస్పిటల్ పెట్టాలి హాస్పిటల్ పెడితే ఫస్ట్ చేస్తాం నాగట్నా తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఆరోపాలెం గ్రామంలోని జెడ్పీ పాఠశాలను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల వసతి గృహాలను నిర్మించాలని మరియు పాఠశాల క్రీడా మైదానాన్ని అభివృద్ధి పరచాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు విన్నవించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి తనకు అందజేయాలని స్థానిక విద్యాశాఖ అధికారులకు సూచించారు. పిల్లల్ని సాయంత్రం పంపిస్తే ఎల్లుండి అసెంబ్లీ గూడూరు ఇచ్చాడు గూడూరు ఓటర్ ఉంది కదా ఓటర్ స్కూల్ ఉంది ఓటర్ స్కూలు మన దేవాలయం దాడిన తర్వాత అంటే అక్కడ స్కూల్ ఉంది హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ ఉంది మన నారాయణబి రోడ్డు మెట్టుకుపోయే రోడ్డు మీకు ఐడియా ఉందా ఐడియా లేదా ఏది మాడమంటారా మీకు తెలుసా చిట్టమూరు కోట తెలుసా ఎవరైనా ఎవరో ఏడీ వస్తాడు వాటీనా నెంబర్ ఉందా
పెట్టి కానీ పెట్టేసి రోడ్డు అక్కడ ఇక్కడ స్కూల్ పెన్షన్ కూడా అబ్బాయి అంతే ఇదమ్మా డెమోన్స్ట్రేషన్ మళ్ళీ ఒక ఫోటో తీసి చెప్తా. గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల కాలంలో గూడూరు నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని, తమ ప్రభుత్వం పాలనలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఆరోపాలెం పంచాయతీ బయ్యావారి కండ్రిగ నుంచి ఆలేటిపాడు మీదుగా 5,35 లక్షల రూపాయలతో తార్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 40 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయం భవనాన్ని ప్రారంభించారు. 20,80,000తో నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిట్టమూరు మండలం ఆరోపాలెం గ్రామంలో ఆరోపాలెం పంచాయతీ బయ్యావారి కండ్రిగ నుంచి ఆలేటిపాడు మీదుగా 5,35 లక్షల రూపాయలతో తార్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 40 లక్షల రూపాయలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా 20,80,000తో నిర్మించిన విలేజ్ హెల్త్ సెంటర్ ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులు చేయబోతున్నామని తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడంతో పాటు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిట్టమూరు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, అలాగే గతంలో పూర్తయినటువంటి బిల్డింగ్స్కి ఓపెనింగ్స్ కూడా ఈరోజు జరిపాం. ముఖ్యంగా ఈశ్వర్వాకలో సచివాలయం బిల్డింగ్స్ వచ్చి 35 లక్షల రూపాయలు, అలాగే రైతు భరోసా కేంద్రం 30 లక్షలు, సచివాలయం బిల్డింగ్ వచ్చి 35 లక్షలు, అలాగే రైతు సేవా కేంద్రం వచ్చి 30 లక్షలు, అంటే దాదాపు 60 లక్షలకి ఈశ్వర్వాకలో ప్రారంభోత్సవాలు చేశాం.
అలాగే ఇక్కడ మా రాజేష్ సర్పంచ్గా అరవపాలెంలో ఉన్నటువంటి మా అరవపాలెంలో దాదాపు హాస్పిటల్ బిల్డింగ్ 35 లక్షలకి, అలాగే సచివాలయం 45 లక్షలకి, అలాగే బయ్యావారి కడిగి నుంచి ఆలేటిపాడు వరకు రోడ్డు 5 కోట్ల 30 లక్షలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు మొత్తం కలిసి 7 కోట్ల రూపాయలకి ఈరోజు ప్రారంభోత్సవం ప్లస్ శంకుస్థాపనలు చేయడం జరిగింది. దీంట్లో ఒక 5 వర్క్స్ గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్, ఒకటి మాత్రం మా గవర్నమెంట్లో శాంక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్. ఎందుకంటే మేము వాస్తవాలు చెప్తాం, మేము అబద్ధాలు చెప్పాం. మేము చెప్పిన పని చేస్తాం తప్ప వాళ్ళెవరో చేసిన పనికి మేము చేసామని అట్లా అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి మాది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే దుగరాజపట్నం పోర్టుకు కూడా మంచి రోజులు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ కూడా భూసేకరణ సంబంధించినటువంటి విషయం కూడా కలెక్టర్ గారు కూడా దాని మీద దృష్టి పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా సాగర్మల రోడ్డు సంబంధించిన పనులు కూడా అతి వేగవంతంగా జరుగుతున్నాయి. అన్నిటి కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఈ యొక్క కాంట్రాక్టు చేస్తున్నారు. అవి కూడా త్వరలో పూర్తి అవుతామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంకా కూడా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మా యొక్క పోర్టు, కృష్ణపట్నం పోర్టు దగ్గరలో ఉంది. సగం పోర్టు మా గూడూరు కాన్స్టిట్యున్సీకి వస్తుంది. అలాగే తద్వారా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అవకాశం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ 6లో మొదటి భాగంగా 3,000 రూపాయలు ఉన్న ఫంక్షన్ని 4,000 చేస్తూ మళ్ళీ 3 నెలల ఫంక్షన్ అదనంగా 7,000 రూపాయలు ఈరోజు పేదలకి మా నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది. అలాగే ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు దాదాపు 120-130 ముఖ్యమైన కేంద్రాల్లో ఓపెనింగ్ జరిగేటువంటి కార్యక్రమం ఉంది. తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరగా చేపడుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచనలో ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీలకు లోన్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో చేస్తామని చెప్పి మొన్న ఇటీవలే మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బార వీరాంజనేయ స్వామి గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది. అలాగే ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూలు అదనంగా బాలికల సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ అవసరం ఖచ్చితంగా చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మరొక రెసిడెన్షియల్ స్కూల్ కూడా గూడూరులో దాదాపు ఒక బాలికలకి ఒకరు బాలికలకి కడితే సరిపోతుందని చెప్పి ఖచ్చితంగా అది వచ్చేంత వరకు నేను కూడా అంటే ఇప్పుడు తేలేం కానీ రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలాగైతే ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు చూస్తే ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మొత్తం ఈ రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుని పోయిందని చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఆరోపాలెం గ్రామంలో చిట్టమూరు బీజేపీ మండల అధ్యక్షుడు శరత్చంద్రారెడ్డి నివాసంలో శరత్చంద్రారెడ్డిని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన విజయాన్ని సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిషోర్ నాయుడు, రాజేష్ రెడ్డి, భారతి, కస్తూరయ్య, జనార్దన్, సునీల్, రాజ్గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నమస్కారం. ఫోటో ఉంది.
ఒకసారి ఎంపీటీసీ పోటీ చేశారు బీజేపీ 400 ఓట్లు వచ్చాయి. దరఖాస్తు అబ్బాయి మీకోసం మండలం అంతా గూడూరు వాళ్ళు ఇల్లు మాతో కూడా సంబంధం లేకుండా సపరేట్గా తిరిగారు. వాళ్ళు మిమ్మల్ని కావాలి అక్కడికి వస్తే వీలు కాలేదు. అబ్బాయి దీంట్లో అంట ఫోటో పని చేస్తాను మాట్లాడతాను. మా ఊరు సైనికుడు హెడ్ కానిస్టేబుల్ పై కర్రతో దాడి చేసిన నిందితునిపై 307 కేసు నమోదు చేయడం జరిగిందని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు వక్టౌ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్కు చెందిన లల్తూ కలండి అనే యువకుడు చెన్నై నగరంలో కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని జీవితంలో జరిగిన ఏదో సంఘటన కారణంగా పోలీసులు యూనిఫామ్ చూస్తే అతడు నిగ్రహాన్ని కోల్పోవడం జరుగుతుందని తన విచారణలో నిందితుడు తెలిపాడని తెలిపారు. దాడిలో గాయపడిన హెడ్ కానిస్టేబుల్ చికిత్స పొందుతున్నాడని ఆయన తెలిపారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి అనుకోని విధంగా వచ్చి సడన్గా స్వామిదాస్ అనే హెడ్ కానిస్టేబుల్ గారిని ఒక మంచి పెద్ద నీము అంటే వేప చెట్టు కర్ర దాంతో బాగా షార్ప్గా కొట్టడం జరిగింది. ఆ స్పాట్లో ఆ ఇంజురీకి అతను ఎమ్మటే స్పాట్ పడిపోవడం జరిగింది. అంతే ఇంకా అసలు అతని కరెక్ట్గా మంచి వైటల్ పార్ట్ కాబట్టి పాపం స్పాట్లో ఇక్కడ అతని ఈది కూడా సైడ్ ఆల్సో ఫ్రాక్చర్ అయింది. దాన్ని అతని కండిషన్లో కొంచెం బాగా ఇదిగా ఉన్నాడు. అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే మనం మంచి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ జాయిన్ చేసాం. దాంట్లో ఆ టైంలో అక్కడ జరుగుతున్న పబ్లిక్ కూడా ఇమీడియట్గా అక్కడ ఉన్న మా కానిస్టేబుల్ ఆల్సో అతను పట్టుకోవడం జరిగింది. ప్రజలు కూడా వాళ్ళు విచారిస్తే అతని పేరు లాల్తూ కలిండి అతని పేరు 25 years, పురూలియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. అతను యాక్చువల్గా మంగళవారం ట్యూస్డే కలకత్తాలో బయలుదేరతాడు. ఎక్కడికంటే వాళ్ళు 4 కలిపి బయలుదేరతారు. ఎక్కడికి? చెన్నైకి. వీళ్ళు మ్యాషన్ వర్క్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్, వీళ్ళంతా కూలీ వర్క్ చేస్తుంటారు. ఎందుకు దిగడం మొత్తం మీద ఇక్కడ దిగడం జరిగింది. దానికి రీజన్ అయితే తెలీదు, చెప్పడం అతను కరెక్ట్గా. రిమైనింగ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇది మనకు జరిగింది గురువారం సాయంత్రం, అది మధ్యాహ్నం కూడా 2 గంటలప్పుడు అతను అక్కడ ఉండడానికి ఇతను పోవడం జరిగింది. అతను విచారిస్తే మనకి ఏమేమి తెలిసిందంటే అతనికి ఒక రకమైన ఎప్పుడో జరిగి ఉంటుంది. పోలీసు యూనిఫామ్ చూసేటప్పటికి అతనికి కోపం వచ్చేసింది. ఎందుకో సడన్గా అక్కడ అతను ముందు బండి వేసుకొని వస్తున్నారని వాడు చూశాడు. కానీ అక్కడ నుంచి అక్కడ బిజినెస్ వాళ్ళు చెప్పినందుకు ఉదయం నుంచి అక్కడేదో తిరుగుతున్నాడండి. ఇతను సుమారుగా ఇది 2-3 hours బిఫోర్ కూడా అక్కడేదో తిరుగుతున్నాడని అని చెప్పారు. ఇతను రావడము ఆ హెడ్ కానిస్టేబుల్ గారు అక్కడ తీసిపోయి ఆడేదో మస్కిటో బ్యాట్ అక్కడ పెట్టాడు. దాని మీద సడన్గా వచ్చి కొట్ట పడిపోయాడు. చాలా గ్రీవియస్ ఇంజరీ జరిగింది. దాని మీద ఇమీడియట్గా అక్కడ స్పందించి అక్కడ ఉన్న కుర్రవాళ్ళు కూడా పట్టుకోటి అతన్ని విచారిస్తే ఈ విధంగా చెప్పాడు. అతని అక్కడున్న పబ్లిక్ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం. వారిని కొట్టిన అతను వదలకుండా ఎట్టి పరిస్థితులు అతను పట్టుకొని మా కానిస్టేబుల్ ఆల్సో గట్టిగా పట్టుకొని అతన్ని తీసుకొచ్చి విచారించి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత మేము విచారించడంలో ఇతను ఈ విధంగా కొంచెం అలర్చలగా తిరుగుతూ ఉంటాడని, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి మనం అంతా ఆధార్ కార్డు కూడా తీసుకురావడం జరిగింది, తెప్పించడం జరిగింది. ఇతను కలింది డిస్ట్రిక్ట్ మాతా విలేజ్ అని అక్కడ ఉంటుంది, బాగముండి మండల్, పురూలియా డిస్ట్రిక్ట్, వెస్ట్ బెంగాల్. ఇతను ఇలాంటి చేష్టలు చేసేవాడికి వీళ్ళకి నెక్స్ట్ కూడా వీళ్ళకి 307 వేయడం జరిగింది. 8 పైసలు బెయిల్ జరిగకుండానే విచారణ కూడా వేగవంతం చేసి 8 పైసలు అతను శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తాము. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ఇన్వెస్టిగేషన్లో ఇంక్లూడ్ చేసి గ్యారంటీగా సక్సెస్ఫుల్గా అతని కన్విక్షన్ రేట్ ఇచ్చినట్టు చూస్తాం. గ్యారంటీగా అతని ట్రీట్మెంట్ కూడా మా ఎస్పీ గారు కూడా, ఎందుకంటే హెడ్ కానిస్టేబుల్ గారి పరిస్థితి కొంచెం బాగలేదు కాబట్టి అతని ట్రీట్మెంట్ కూడా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అతని ఆరోగ్యం కూడా చక్కగా ఉండేటట్టు మేము చూసుకుంటాం జాగ్రత్తగా. గూడూరు 2వ పట్టణానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేసిన రౌడీ షూటర్ వినయ్ను అరెస్ట్ చేశామని అతన్ని కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెడుతున్నట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు.
గూడూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యార్థినిపై అత్యాచారం చేసిన రౌడీ షూటర్ వినయ్ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ కేసును పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి తక్కువ సమయంలో నిందితుడు రౌడీ షూటర్ వినయ్ను అరెస్ట్ చేయడం జరిగిందని, దీంతో వన్ టౌన్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారని తెలిపారు. వినయ్ కుమార్, గుంజుపల్లి వినయ్ కుమార్ ఆఫ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్. ఇంతకుముందు షీట్ కూడా ఉంది అతనికి. ఒక అమ్మాయిని ఆ కాలేజీ, ప్రైవేట్ కాలేజీ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. దాంట్లో అక్కడ పోయిన తర్వాత అమ్మాయిని బద్దలు అడుగుతున్నాడు, కొంచెం రిక్వెస్ట్ చేశాడు, చాలా చేశాడు. తర్వాత అమ్మాయి నమ్మకపోయేటప్పటికి బలవంతంగా అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ విషయంలో 2 పార్టీలు పెట్టి ఫాస్ట్గా ఒకటి మా సార్ కూడా పైనుంచి కూడా ఒత్తిడిగా ఉంది. ఒకటి గవర్నమెంట్ కూడా చాలా ప్రెస్టీజ్గా తీసుకుంది కాబట్టి ఇలాంటి అత్యాచార సంఘటనలో ఎలాంటి ముద్దాయిని ఏమాత్రం లేట్ చేయకూడదు, పట్టుకోవడం చెప్పారు. కాబట్టి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, సుబ్బారాయుడు గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా 2 పార్టీలు పెట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తాము. అతను వెనక మంది అరెస్ట్ చేయడం జరిగింది. అతను మిగతా రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్లో కూడా మొత్తం టెక్నికల్గా కానీ అతను ఏ విధంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టింది మొత్తం కూడా టోటల్గా రికార్డ్ చేయడం జరిగింది. అతను ఇమీడియట్గా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన దాంట్లో ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. ఇన్స్పెక్టర్ వన్ టౌన్ గారిని అండ్ స్టాఫ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కూడా అభినందించడం జరిగింది. అరెస్ట్ ఈరోజు ఇక్కడ తాళమ్మ టెంపుల్ దగ్గర, అంటే మనం తాళమ్మ టెంపుల్ దగ్గర నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్స్పెక్టర్ గారు పట్టుకోవడం జరిగింది. ఇక్కడే అరెస్ట్ ఇచ్చి ఈరోజు కోర్టుకు పిలిపించడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు అర్జీల్లో పేర్కొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మరియు మున్సిపల్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించి పట్టణంలో చేయాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. స్టాఫ్ నర్సులు ఎన్హెచ్ఎం కింద సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు 15 చేస్తారంటే ఇప్పుడు ఖాళీ లేవు వేకెన్సీ. ఎందుకంటే 1వ తారీఖు నుంచి మానుకోండి. మా పెద్ద కొడుకులో చెప్పండి సార్. అసెంబ్లీ సుప్రియ ఇప్పుడు సీఏ గారు సుప్రియ అని చెప్పి అమ్మాయి డబ్బులు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాయంట వేరే అకౌంట్లో. ఎట్లా ఎఫ్ఐఆర్ కావాలనుకోకుండా బంగారం చేయండి. ఎన్ని సీట్లు వెళ్ళిపోయింది కొన్ని అయిపోయిన పక్కన ఆలోచన ఉంటారా? పైన చాలా వేసుకుని వచ్చి మనకు అయిపోతుంది గారు. హలో నమస్తే. నా ఐపీఎస్ చేసి సార్ రండి రండి సార్ ఒకసారి చూడండి సార్ దగ్గరికి రండి.
ఓకే చిల్లకూరు గ్రామంలోని దో షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహించారు. నెల్లూరు నగరంలోని బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహించిన అనంతరం చిల్లకూరు గ్రామంలోని దో షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి దర్గాలో ప్రార్థన నిర్వహించి తమకు కావలసిన విద్య, సంతానం, సౌభాగ్యం, వ్యాపారం, పెళ్లి, రొట్టెలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఉద్యోగ రొట్టె కొరకు ఎక్కువ మంది తిరుగుతున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.